శుక్లాం వరదరం విష్ణుం శశివర్గం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం. ఈ క్రోధి నామ సంవత్సరం ఎవరికి అదృష్టాన్ని కలిగిస్తుందంటే 12 రాశులలో తులారాశి వారికేనే నేను చెప్తున్నానండి. తులారాశి వారికి ఈ సంవత్సరం 2024 సంవత్సరం తులారాశి వారికి ఘన విజయం. ఒక విధంగా చెప్పాలంటే ఈ 2024 శని అండ్ శని భగవానుడు, శుక్ర భగవానుడు, శుక్రుడు శని మధ్యనే ఉంటుందండి. అంటే వీళ్ళిద్దరి అంటే ఈ రాశులలో పుట్టినవారు. ఇప్పుడు తులారాశి అనేది శుక్రునికి సంబంధించిన రాశి. దీంట్లో ఒక్కసారి గమనించండి, నక్షత్ర పాదాలు కూడా. ఇప్పుడు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాలకు అధిపతులు ఉంటాయి. ఇప్పుడు పుబ్బా నక్షత్రం ఉంది, ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి ఎవరండి? శుక్రుడే. భరణి నక్షత్రం ఉంది, దీనికి అధిపతి ఎవరండి? శుక్రుడే. పూర్వాషాఢ నక్షత్రం ఉంది, దీనికి అధిపతి ఎవరు? శుక్రుడే. శుక్రునికి సంబంధించినటువంటి నక్షత్రాలలో ఎవరైతే జన్మిస్తారో వారు జాక్పాట్ కొడతారు. అదేవిధంగా ముఖ్యంగా పర్టికులర్గా తులారాశి వారు, ఈ నక్షత్ర పాదాలు అండ్ తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ 2024 సంవత్సరం అద్భుతంగా రాణిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తేదీలలో జన్మించిన వారు కూడా మంచి అద్భుతంగా రాణిస్తారు ఈ 2024 సంవత్సరం. తర్వాత డెస్టినీ నంబర్ 6 ఎవరికైతే వస్తుందో, డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 6వ నంబర్ ఎవరికైతే వస్తుందో వారు కూడా అదృష్టవంతులు కాబోతున్నారు. ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా మీకు అదృష్టం 2024 సంవత్సరం లక్ష్మీదేవి తలుపు తట్టేది ఈ సంవత్సరమే. వీరికి వ్యాపారాలు చేస్తారు. చాలా మంది ఈ రోజులలో చూస్తే వ్యాపారాలు నష్టాలలో పడుతున్నారు. ఇప్పుడు ఒక విధంగా చూడండి, ఏ షాప్లోకి వెళ్ళి చూసినా కూడా చాలా మంది రష్ లేక అసలు వ్యాపారాలు నష్టపోయి దినదినము వాళ్ళు అప్పులు తీసుకొచ్చి అప్పులో బాధలో కూరుకుపోయి లాస్ట్కు వ్యాపారాలు వేరే వాళ్ళకి అమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నష్టమే. మొత్తం వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నటువంటి. కానీ తులారాశి వారు ఎవరైనా వ్యాపారాల్లో నష్టపోతున్నారంటే వారికి ఒక మంచి టైం అనేది మొదలైంది ఇక్కడ నుండి, క్రోధి నామ సంవత్సరం నుండి. ఎందుకంటే ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు పుబ్బా నక్షత్రం, భరణి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రంలో ఈ జన్మించినటువంటి వారు ఈ 6, 15, 24వ తేదీలలో పుట్టినవారు, డెస్టినీ నంబర్ 6, 15, 6వ నంబర్ వచ్చినటువంటి వారు, డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడా 6వ నంబర్ వచ్చిన వారు ఎస్ అనే అక్షరంతో కానీ, ఎల్ అనే అక్షరంతో కానీ, జి అనే అక్షరంతో కానీ, SLG అనే అక్షరాలతో పేర్లు పెట్టుకున్నారు అనుకోండి, వారు ఎక్కువగా నష్టానికే చవి చూస్తారు. తులారాశిలో పుట్టినవారు కానీ, పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు కానీ, భరణి, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు కానీ, డెస్టినీ నంబర్ 6వ నంబర్ అయిన వారు కానీ, 6, 15, 24వ తేదీలలో జన్మించిన వారు కానీ, ఇంటికి మొదటి సంతానం అయితే వాళ్ళకి ఎఫెక్ట్ బాగా పడుతుంది, తృతీయ సంతానం అయితే ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఇలా అని చెప్పేసి దీన్ని భయపడుతున్నానని చెప్పేసి ఈ వీడియో స్కిప్ చేయకండి. తెలియకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ, అంటే మనకు ఇది మనం మంచి చెప్తేనో ఆ వీడియో మొత్తం చివరి వరకు చూడాల్సి వస్తుంది కదా. నేను నెగిటివ్ అనుకో భయపడి మూసేస్తున్నారు. అలా కాదండి, సమస్య ఉంటే దాని పరిష్కారం అనేది ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒకరికి ప్రాబ్లం వస్తుంటే ఆ ప్రాబ్లం నా వరకు రాదనుకోదు, నీ వరకు కూడా వచ్చేస్తుంది అది. అంటే ఆ సమస్యను అక్కడ ఆపేయాలి. అక్కడ ఆపేస్తే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. అంతేనండి, భయపడకూడదు, దేనికి భయపడకూడదండి. నాకు తెలిసి కష్టాలలో ఉన్నటువంటి వారికి ధైర్యం చెప్పాలి. కానీ మనం ఎప్పుడైనా కూడా ధైర్యం చెప్పే వరకే చెప్పాలి. ఎక్కువ చెప్పినా కూడా వృధా, ఫలితం ఉండదు దానికి. ధైర్యం కొంతవరకు చెప్పాలి, ధైర్యం చెప్పాలి. కానీ మనకు అసలు విషయం కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిందే. కొన్ని వీడియోలు నేను అన్ని పాజిటివ్గా చెప్పడానికి కారణం ఏంటంటే డిసప్పాయింట్ చేయొద్దండి, ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. నేను ఒకటే అనుకున్నాను, సమస్య ఉంది, సమస్య చూపెడతాను, దానికి పరిష్కారం కూడా ఇలా ఉంటుందని చెప్పి పెడుతున్నాను. ఇంకా మీకు భయం ఎందుకు? దానికి మీరు భయపడడం ఎందుకు? టెన్షన్ పడడం అవసరం లేదండి. గొప్ప వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు, గొప్ప కోటీశ్వర్లు అయినటువంటి కోట్లు సంపాదించిన వాళ్ళు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా
సాదాసీద మనుషులే, ఒక నార్మల్ గా ఉన్నటువంటి మనుషులే ఈ రోజు ఒక మంచి పొజిషన్కి వచ్చి ఉన్నారు, అంచెలంచెలు ఎదుగుతున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, 10 మందికి ఉపాధి కల్పించేంత శక్తి వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మన ప్రయత్నం లోపం ఉన్నది ఉండకూడదు, మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు విజయం వరిస్తుంది. అలాగా తులారాశి వారికి మరి ఈ 2024 సంవత్సరం వరకు అదృష్టం వరించింది. తులారాశి వారు పర్టికులర్గా తులారాశి వారు ఒకవేళ చూడండి, తులారాశి వారిని చూస్తేనే ఎదుటివాడికి చెమటలు పట్టేంత స్థాయిలో ఉంటుంది. అంటే ఆ రేంజ్లో ఎదగబోతున్నారు. వారికి అసలు తిరుగు ఉండదండి, ఎదురు ఉండదు. అసలు తులారాశి వారికి ఎదురు తిరుగు అనేది ఉండదు. 2024 వాళ్ళదే, మొత్తం వాళ్ళదే. ఈ సంవత్సరం అంతా వాళ్ళకే అర్పితం అయిపోయింది. ఇంకా ఆ సంవత్సరం మొత్తం అలాగే ఉంటుందండి. వాళ్ళ జీవన విధానమే ఎక్సలెంట్గా ఉంటుందండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. మీరు అక్కడ మంచి చదువుతో పాటు మంచి ఉద్యోగం దొరుకుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారా తులారాశి వారు? ఈ సంవత్సరం 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చే సంవత్సరం అండి. ఇక్కడ నుండే మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. అంటే బహుశా మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ జీవితం మార్పు జరగవచ్చు. ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు అయితే మీకు తప్పకుండా అందుతాయండి, దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. 2024 సంవత్సరం మీరు కలలు కన్నటువంటి సంవత్సరం అండి. మీరు ఏదైతే కలలు కంటారో, నాకు ఉద్యోగం కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను పిల్లల్ని బాగా చదివించాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, నేను స్థలం కొనుక్కోవాలి, నేను వాహనాలు కొనుక్కోవాలి, ఇలా ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. ఒక్కొక్క కళ ఉంటుంది. కొందరు డబ్బు బాగా సంపాదించాలి అని ఒక ఆలోచనలో ఉంటారు. అలాంటి వారికి ఈ సంవత్సరం అనేది కూడా చాలా మంచిగా కలిసి వస్తుంది. కాబట్టి వీలైతే ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా, అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. అంటే సమస్య అనేది ఉండదండి. ఇంకా సమస్యకు పరిష్కారం మనం ఖచ్చితంగా మీకు లభించే విధంగా నేను చేస్తాను. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు టెన్షన్ పడి హైరాణ పడి చేసేది ఏముండదండి. ఈ 2024 సంవత్సరంలో మీరు సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు తప్పకుండా దొరుకుతాయండి మీకు. అది గవర్నమెంటా ప్రైవేట్గా శాస్త్రానికి తెలియదు, కానీ ఒకే ఉద్యోగంలో చాలా సంవత్సరాలు పనిచేయంత సత్తా మీకు వస్తుంది. వ్యాపారంలో నష్టాలు పడుతున్నటువంటి వరకు లాభాల్లోకి గుంజుకొచ్చి పడేసినట్టే ఈ 2024 సంవత్సరం. సానుకూలమైనటువంటి ఫలితాలండి. మీరు ఎప్పుడు ఈ 2024 సంవత్సరం చూసినటువంటి ఆనందం బహుశా గత సంవత్సరాల్లో మీరు ఎప్పుడు చూడకుండా ఉండి ఉంటారు. ఆకస్మిక ధనయోగం, ఆకస్మికంగానే మీకు అర్థం కాదు, అసలు డబ్బు ఎలా వచ్చిందని అర్థం కాదు, వస్తుంది. మీరు వద్దన్నా కూడా అది వచ్చి మీద పడుతూనే ఉంటుంది. ఆ రేంజ్లో మీకు ఈ తులారాశి వారికి మంచి జరగబోతుంది. దీనిలో తులారాశి వారు ఎవరైనా సరేనండి, స్వాతి నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, తులారాశి, ఏ నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు అయితే పర్ఫెక్ట్. ఇది వాయుతత్వం, తులారాశి వాయుతత్వం. రాష్ట్రాధిపతి శుక్రుడు రాక్షసుల గురువు, లగ్జరీ లైఫ్ను, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కల్పిస్తాడు. కాబట్టి టెన్షన్ హైరాణ చెందిన అవసరం లేదండి. మీరు హోందాగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఈ సంవత్సరం మీరు బ్రహ్మాండంగా మొదలు పెట్టండి. మీరు ఏ పని మొదలు పెట్టినా, అది వ్యాపారం కోసం మొదలు పెట్టినా, చదువు కోసం మొదలు పెట్టినా, ఉద్యోగం కోసం మొదలు పెట్టినా, ఏదైనా వివాహం ప్రయత్నాలు చేసేదానికి మొదలు పెట్టినా, ఏదైనా కూడా మీకు మంచి జరిగే ఆలోచన అయితే ఈ సంవత్సరంలో ఉంటుందండి. దానిలో ఎటువంటి సందేహం ఉండలేదు. కాబట్టి ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకుని సిద్ధంగా ఉండడం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.